ఎడారిలో సెలయేర్లు మే 16. దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12-13 వచనములు. ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ప్రార్థనను నేరుగా సైతాను అడ్డగిస్తాడని స్పష్టంగా రాసి ఉంది. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో చాలా శ్రమించాడు. అయితే ఇక్కడ రాయబడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం దానియేలు యోగ్యుడు కాదని కాదు, అతని ప్రార్థన సరైనది కాదని కాదు, సైతాను అడ్డగించినందువలన. నిజానికి దానియేలు ప్రార్థించడం మొదలుపెట్టగానే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుడు తన దూతను పంపించాడు. అయితే ఒక దుష్ట శక్తి ఆ దూతని ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడింది. పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది. అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలము ఇక్కడ భూమి మీద దానియేలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పూర్తిగా 3 వారాల పాటు దానియేలుకు జవాబు రాకుండా సైతాను అడ్డుపడగలిగినాడు. దానియేలు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు. దానియేలును పూర్తిగా అణగద్రొక్కేయాలని సైతాను అనుకుని ఉండవచ్చు. అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మన మీదకి రానివ్వడం దేవునికి ఇష్టం లేదు. చాలామంది క్రైస్తవుల ప్రార్థనలు సైతాను మూలంగా నిర్వీర్యమవుతూ ఉంటాయి. అయితే మీ విశ్వాసం, ప్రార్థనలు అలా పేరుకుపోతూ ఉంటే మీకే లాభం. ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబును లాక్కొస్తాయి. అంతేకాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు వాటితో పాటు కొట్టుకొస్తాయి. అంధకార శక్తి పరిశుద్ధులకి తాను చేయగలిగిన హానినంతటినీ చేస్తుంది. అయితే ఎక్కువ ఒత్తిడులు, శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చేయదు. ప్రైజ్ ది లార్డ్.